అనగనగా ఒక అడవిలో చీకు అనే ఒక చిన్న కోతి ఉండేది. చీకు చాలా సరదాగా ఉండేది, కానీ దానికి చిన్న చిన్న అబద్ధాలు చెప్పే అలవాటు ఉండేది. ఏదైనా తప్పు చేస్తే భయంతో ఏదో ఒక అబద్ధం చెప్పేసి తప్పించుకునేది. అదే అడవిలో ఒక మంచి పావురం ఉండేది. దాని పేరు బుజ్జి. బుజ్జి ఎప్పుడూ నిజమే మాట్లాడేది. ఒకరోజు అడవిలో జంతువులన్నీ కలిసి పండ్ల పండుగ చేసుకుంటున్నాయి. అన్ని రకాల పండ్లను ఒక దగ్గర గుట్టగా పోసారు. బుజ్జి పావురం వాటికి కాపలాగా ఉంది. చీకు కోతికి పండుగ అంటే చాలా ఇష్టం. అది రహస్యంగా గుట్టలోంచి ఒక పెద్ద రుచికరమైన అరటి పండును దొంగలించి పక్కన ఉన్న చెట్టు మీద కూర్చొని తినసాగింది. కొద్దిసేపటి తర్వాత సింహం రాజు పండ్లను లెక్కించటానికి వచ్చింది. ఒక పండు తక్కువైంది. ఎవరు పండు తీసుకున్నారు అని గట్టిగా అరిచింది. అడవిలోని అన్ని జంతువులు భయపడ్డాయి. బుజ్జి పావురం వెంటనే, రాజుగారు, నేను కాపలాగా ఉన్నాను, కానీ కోతి చీకు వచ్చి పండు తీసుకుంది అని నిజం చెప్పింది. వెంటనే చీకు కోతి ముందుకు వచ్చింది, కానీ భయంతో అబద్ధం చెప్పింది. నేను పండు తీసుకోలేదు, బుజ్జి అబద్ధం చెప్తుంది, అది కావాలని నా మీద నింద వేస్తుంది అని గట్టిగా వాదించింది. సింహం రాజు బుజ్జి పావురం మాట నమ్మాడు. నువ్వు నిజం చెప్పే పావురానివి, నీ మాట నేను నమ్ముతాను. కానీ చీకు, నువ్వు ఎప్పుడూ అబద్ధాలు చెప్తావు, ఈసారి నిన్ను పరీక్షించాలి అని చెప్పి చీకుకు ఒక పని అప్పగించింది. అదేమిటంటే, ఈసారి నువ్వు అడవిలో ఒక పెద్ద నది దాటి ఆ అవతలి ఒడ్డున ఉన్న కొండపైకి ఎక్కి అక్కడ ఉన్న తేనెను తీసుకొని రావాలి. ఇది చాలా కష్టం, ఎందుకంటే దారిలో ఒక బుద్ధిమంతుడైన కుందేలు నిన్ను చూస్తుంది. అప్పుడు నువ్వు నిజం చెప్పాలి. ఆ తేనెలో ఒక చుక్క కింద పడకుండా తీసుకురావాలి అని రాజు ఆదేశించాడు. చీకుకు భయం వేసింది. అది నదిని ఈది కొండపైకి ఎక్కి తేనెను తీసుకొని బయలుదేరింది. కానీ దాని చేతులు వణుకుతున్నాయి. మార్గ మధ్యంలో బుద్ధిమంతుడైన కుందేలు కనిపించింది. ఎందుకు వణుకుతున్నావు చీకు అని అడిగింది. చీకు నిజం చెప్పటానికి భయపడింది. నేను అబద్ధాలు చెప్పను, బుజ్జి మాత్రమే చెప్తుంది అని మళ్ళీ అబద్ధం చెప్పింది. ఆ మాటతో దాని చేతిలోని తేనె జాడి జారి ఒక చుక్క నేలపై పడింది. చీకుకు చాలా బాధ వేసింది. అయ్యో, నా అబద్ధం వల్లే ఇది జరిగింది అని ఏడ్చింది. అప్పుడు బుజ్జి పావురం అక్కడికి ఎగురుకుంటూ వచ్చి, చీకు, అబద్ధం ఒక నిప్పు లాంటిది, అది మన చేతిలో ఉండదు. నువ్వు నిజం చెప్తే ఎలాంటి భయం ఉండదు. నువ్వు నిజాయితీగా ఉంటే నేను ఎప్పుడు నీకు అండగా ఉంటాను అని ధైర్యం చెప్పింది. చీకుకు తన తప్పు అర్థమైంది. అది సింహం రాజు దగ్గరికి వెళ్ళి, క్షమించండి రాజుగారు, నేను అబద్ధం చెప్పాను, నేను అరటి పండును దొంగలించాను, బుజ్జి పావురం నిజం చెప్పింది అని నిజం చెప్పింది. సింహం రాజు చిరునవ్వుతో, చూసావా, నిజం చెబితే ఎంత ధైర్యం వచ్చిందో, ఇప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టి నీకు పండ్ల బుట్టలోని పండ్లన్నీ బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పాడు. చీకు సంతోషపడింది. అబద్ధాలు చెప్పటం మానేసింది. అప్పటి నుండి అది బుజ్జి పావురంతో కలిసి నిజాయితీగా జీవించటం మొదలుపెట్టింది. ఈ కథలోని నీతి: అబద్ధాలు చెప్పటం వల్ల మనం భయపడతాం మరియు మన పనులకు ఆటంకం కలుగుతుంది. నిజం మాట్లాడితే ఎప్పటికీ ధైర్యంగా, సంతోషంగా ఉండగలం.